దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథము 7-8 అధ్యాయములు. 7వ అధ్యాయము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యూదా గోత్రములో జెరాహు మునిమనమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావే దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనుకరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనిడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయంన మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీలలో దుష్కార్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టుబడెను. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీల వంశము పట్టుబడెను. జెరాహీల వంశము పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టుబడెను. అతడును అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రంలోని జెరాహు మునిమనమడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను,
మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదువో అదే హాయికిని దాని రాజుకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదకి పోవాలనని ఉండగా యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచూ పొంచి ఉండవలను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండిడి. నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొంటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవలేక పారిపోదము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకుని మేము పట్టణము వద్ద నుండి వారిని తొలగి రాజయ్య వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనిడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగలబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికి మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసిన ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటకు వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మందిని మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుట ఉంచెను. వారు ఆ జనులకు అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమునకు పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమున ఎదుట ఇశ్రాయేలీలను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపున ఉండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీలందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకుని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీలను తరుముటకు పోని వాడొకడును హాయిలో లోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీలను తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చూపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండిరి గనక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారు వీలు లేకపోయెను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీలందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీల వారిని హతము చేసిరి. వారిలో ఒకడునూ మిగలలేదు, ఒకడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చిరి. వీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కోలక మిగిలినవాడు ఒకడునూ లేకపోయినప్పుడు ఇశ్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలన చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులను అందరినీ నిర్మూలన చేయు వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకుని అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలనని దాన్ని కాల్చివేసను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడదీసెను. ప్రొద్దు కుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి
ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించినట్లు యెహోవా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున యెహోషువ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీలను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొంద ఎదుటను సగం మంది ఏబాలు కొంద ఎదుటను నిలువగా యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒకటియూ లేదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినం మాకు మరి ఒక దినము దయచేశారు. మీ నూతనమైన వాత్సల్యమును బట్టి దినదినము మాపై చూపించున్నాం నాయన. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. మా అపరాధములు మా పాపములు అయ్యో దయతో క్షమిస్తూ నాయన అయ్యా మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా అపరాధములు పాపములు నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నీ చిత్తానుసారంగా ప్రార్థించుటకు మాకు నేర్పండి. నీ చిత్తం చేయుటకు మమ్మల్ని బలపరచండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణము, మా రాష్ట్రము, మా దేశాన్ని మీరు దర్శించండి. మా దేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. 144 కోట్ల భారతదేశ ప్రజలను అయ్యా మీరు రక్షించండి. మీ చిత్తము మా దేశంలో జరుగునుగాక, మీ రాజ్యము మా దేశంలో స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించటకు జ్ఞాన వివేకములను అయ్యా మీరు అనుగ్రహించండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా నీ చిత్తము జరిగించండి. ఇంకను సువార్థికులు లేపండి. అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులను లేపండి. రోధించే స్త్రీలను, అంగలార్చే స్త్రీలను మీరు లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మను అయ్యా నైనా బలముగా దిగి రానియండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరి ఏకతాటిపైకి వచ్చి కృపను దయచండి. ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికునిగా మీరు మార్చండి ప్రభా. అనేక మందిని ఆకర్షించే నాయన అభిషేకము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులందరినీ బలపరచండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ ఉంచండి. వారి ఆకుపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారు నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం. ఈ దినం ప్రత్యేకించి గునియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక, ఈ దేశ ప్రజలపై నీ కృప కలుగునుగాక. అయ్యే గునియా దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఒక బలమైన ఉజ్జీవం ఈ దేశంలో యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక. వీటిని పరిపాలిస్తున్న రాజులు, వీరి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. ఇక్కడ ఉన్న క్రైస్తవులందరినీ మీరు బలపరిచి వాడుకోండి. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. అయ్యే ఇక్కడ ఒక బలమైన ఉజ్జీవం రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశంలో కడవరి వర్షమే దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ఈ దేశం చుట్టూ మీ రక్త కంచి, అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్.
ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.